హాయ్ ఫ్రెండ్స్, 20 రోజుల తర్వాత నా బిడ్డ ఈరోజు ఎగ్గు దోశ తింటుంది ఫ్రెండ్స్. పొద్దున్నే పాలల్లో మిడిగ్గిరి పెట్టాను. తింటాదో తిందో పద్ధతి నుంచి అంత మిడిగ్గిరి పాలు పెట్టినా. ఏనా అంతసేపు నవ్వుతాను, కరుచుకునిందా అది తీసేస్తుంది. ఎగ్గు దోశ తింటుంది చాలా రోజుల తర్వాత నా చాండి పాప. అదేం చేసింది, పంట్లో ఇరికించుకునింది. ఇంకా నవ్వులుతూనే ఉంది. నేను ఏలు పెట్టి తీసిన వల్ల. ముందు తింటా ఉన్నిందండి పొద్దున్నే ఎగ్గు దోశ, బ్రెడ్ ఆమ్లెటు. ఇప్పుడైతే తినడంలే 20 రోజుల నుంచి. ఇంక పొద్దున్నే బిడిగ్గిరి పాలు పెట్టినా. ఇప్పుడు తింటాదేమో అని పోసిన దోశ తింటుంది. చూడండి, షాండి తినడమే నాకు ఇష్టం. అది తింటానంటే ఏమైనా చేసి పెడతా కదా. చూడండి, పొద్దుగూకి 6:30 అయింది ఫ్రెండ్స్. పొద్దుటి నుంచి మళ్ళీ ఏం తినలే. అంత బిడిగ్గిరి పాలు తినింది. పాలల్లో వేసి పెట్టి చిన్నగా తినరా, అట్లా ఎందుకు తింటావు? రొంత పెట్టాలా? రొంత తిన. దండిగా అయినా నవిలి మింగలేకుంది. కొంచెం పెడుతున్నా. చాలా డల్ అయిపోయింది ఫ్రెండ్స్ 20 రోజుల నుంచి ఏం తినక. ఇది కొంచెం ఎక్కువ అంట చూడండి. తింటావా నాన్న? కొంచెం ఎక్కువైనా కానీ కరుచుకుంటానేమో నోటికి. దాన్ని ఇట్టే నెమరు వేస్తూనే ఉంటుంది, కొండలు ఇరుక్కుంటుంది. నువ్వు తినలేకపోతే ఉంచేయరా, ఇబ్బంది ఏమిలే. తిని కాడికి తిను, సరేనా? ఎవరు చేసి బోకులు కడుగుతుందిలే, తిను. చూడండి ఫ్రెండ్స్, ఆ ఎగ్గు దోశ కూడా ఇలా నల్లగా మాడగాల్సలే, అప్పుడు దానికి ఇష్టము. మళ్ళీ ఎక్కువ నల్లగా ఉంటే తిందో అదంతా తీసేయాలి. చూడండి, అట్లా తినిపించాలా చాంటిగానికి. చూడండి, ఇట్లా మాడగాల్సాలి. చూడండి, వెనకాల మసి కూడా అయింది దోశ. అట్లయితేనే దానికి ఇష్టము. పచ్చిగా ఉంటే అస్సలు తిందా. నేను దోశ తింటాడా, నువ్వేం చేస్తాను అని శశిని పిలుస్తాను. మా కోడల్ని లోపల బోగులు కడుగుతుంటే ఎవరో తింటారే తిరిగి చూస్తా ఉంది. చూడండి, ఈ మధ్యన వీడియోలే పెట్టలేదు ఫ్రెండ్స్. నాకు దీని పెద్ద టెన్షన్ అయిపోయింది. షాండీకి బాగలేక వీడియోలు పెడదామన్న సంతోషము లేదు, వీడియోలు పెడదామన్న ఇంట్రెస్ట్ లేదు. నాకు ఆలోచనకు కూడా ఏం మాట్లాడాలో కూడా రాలేదు. అందుకోసం వీడియోలు అయితే పెద్దగా పెట్టలేదు ఫ్రెండ్స్. దీన్ని హాస్పిటల్కి తిప్పేది, నేను ఎక్కడెక్కడ తిరిగేది అవి అయితే పెట్టాను. చూడండి, ఒక్క రవ్వ తినే సార్లే అని తినిపించుకుంటాను దోశ వేసుకొని. ఇది కూడా ఎవరన్నా చూస్తే జిష్టిరా, తినేగా వద్దు వద్దు, ఇది వద్దు. తుంచి పెడతాను నేను, తుంచి పెట్టా. తింటే చాలు ఒక్క రవ్వన్న, అదే నాకు సంతోషము. పోయొద్దు నాన్న, తిను. ఈ దోశ కూడా పొద్దున్నే బేసి పెడదాం అనుకున్నా. ఏమో లేదు, తింటుందో తిందో అని కొద్దిగా అన్ని మిడిగిరి నానేసి పాలల్లో మెత్తగా నాననిచ్చి పెట్టినా. తినింది అంతే. ఇంతవరకు మధ్యాహ్నం అన్నం కూడా తినలా. ఇప్పుడు 6:30 అవుతుంది ఫ్రెండ్స్. ఏమన్నా తింటుందేమో బిడ్డ, చూద్దాం తాలని ఒక ఎగ్గేసి దోశ పోసుకొని వచ్చిన. చూడండి, ఒక్క రవ్వ పచ్చిగా ఉన్నా కానీ అట్లా నవిలు ఉంచేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇట్లా బాగా ఎర్రగా కాలాల చాండికి, ఇట్లా ఎర్రగా. ఏమి లేసి కూర్చున్నావా? వద్దు, అట్లా ఎర్రగా కాలింది అయితే తింటుంది. పొద్దుగూకిందే, మబ్బుగుందే, శాండిగాడు కనపడ్డా. ఇదిగో శాండిగానికి దోశ వేసి తినిపిస్తున్నా. ఏమో అగసాట్లు పడతానాలే ఫ్రెండ్స్.
తినడం లే సర్కరంగా, కొంచెం 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 అట్లా అట్లా తినిపిస్తాను. 4 రోజులు అట్లా అట్లా తినిపించి మళ్ళీ తీసుకురండి. దానికి అదే ఇంజక్షన్ ఉండాలి, వేపియాల. అదే టీకాలండి, అది వేపిస్తే మళ్ళీ రాదంట జ్వరము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.